హలో అండి రాహుల్ గారు. అండి. కొన్ని వార్తలు మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒకంత భయం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కోపం కూడా వస్తుంది. సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అవును. లేకపోతే మంచిగా వాళ్ళ పని వాళ్ళని చేసుకునే వాళ్ళని దండేసి దీపాలు పెట్టేసి చంపేస్తున్నారు. చాలా మంది. ఎంత బాధాకరం అంటే వాళ్ళు తెర మీదకి వచ్చి బాబోయ్ మేము అది కాదు మేము హెల్దీగా ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఈరోజు సోషల్ మీడియా తీసుకొచ్చేసింది. అవును. కొంతమంది కొంతమందే బట్ ఎక్కువ మంది. అంటే ఆ వార్త మీద వాళ్ళకి వచ్చే డబ్బులతో ఒక మనిషిని చంపేసి ఆ చంపిన కూడిని తినే రకంగా తయారయ్యారు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే చాలు అన్నట్టుగా పరిస్థితి అవును. మారిపోయింది. అవును. ఇప్పుడు అలా చూసింది మెగాస్టార్ కి క్యాన్సర్. ఎవరు మెగాస్టార్? మనకు ఒక ఐడియా వస్తుంది, వెంటనే ఓపెన్ చేసి చూస్తాం. ఓపెన్గా చూపిస్తానండి మీకు. యాక్చువల్గా ఐ షో ద న్యూస్ ఆల్సో ఎవరు పోస్ట్ చేశారనేది. ఎందుకంటే మెగాస్టార్కి క్యాన్సర్ అని మనం మాట్లాడుతుంటే మనం ఏదో అలా చిత్రీకరించాము అని చెప్పి. ఇంకోండి ఇక్కడ చిరంజీవి గారి బొమ్మేసి ఆచార్యలో బొమ్మేసి మెగాస్టార్కి క్యాన్సర్ షేక్ చేస్తున్న న్యూస్ అని పెట్టారు. బేసికల్గా మాట్లాడితే మెగాస్టార్ గారికి క్యాన్సర్ అని ఏ స్టార్ అయినా కూడా, అది ఏ ఇండస్ట్రీలో అయినా కూడా, యాక్చువల్గా ఆ న్యూస్లో ఉండేది ఏంటంటే మలయాళం మమ్ముట్టి గారి మధ్య సినిమాల్లో కనిపించట్లేదు, ఈ మధ్య ఆయన హాస్పిటల్కి తరచూ వెళ్ళి కీమోథెరపీ తీయించుకుంటున్నారు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది. మలయాళంలో మమ్ముట్టి గారిని మెగాస్టార్ అంటారు అక్కడ. ఆయనకి 70 ఏళ్ళ పైన ఉంది, ఆయన చాలా సినిమాలు నటించాడు. మన తెలుగులో కూడా డైరెక్ట్గా సినిమా యాత్ర అనే సినిమాతో ఆయనకు తెలిసి యాత్ర 1 యాత్ర 2 చేశారు. దానికి ముందు దళపతిలో చేశారు రజనీకాంత్ గారితో కలిపి. హీ హాజ్ యాక్టెడ్ మోర్ మూవీస్. అలాంటి ఆయనకు కూడా ఎంత దుస్థితి కలిగించారంటే, ఆయన నిజంగా రోగం ఉందో లేదో మనకు తెలియదు, అలాంటిది రోగం అంటగట్టేస్తున్నారు. దానికి వాడుకుంది మన చిరంజీవి గారి ఫోటో. ఆయన నిన్నటికి నిన్న యూకేకి వెళ్ళి హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి అక్కడ ప్రేక్షకులు, అక్కడ ఆయన అభిమానులు ముద్దుల వర్షంలో మురిపించేశారు ఆయన్ని. వినమ్రంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొని, నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, నేను చేస్తున్న కృషి మీకోసమే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే, పునాదిరాళ్ళు ఎక్కడ విశ్వంబర ఎక్కడ అండి. ఎంత కష్టపడితే ఆ స్టేజ్ వస్తుంది, ఎంత కష్టపడితే ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఇస్తున్నాడు జనాలకి. ఇప్పుడు ఏ కుర్ర హీరోని అడిగినా సినిమా ఇండస్ట్రీలోని ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్ కంటే చిరంజీవి గారు అంటారు. ఎవరు అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అనరు, చిరంజీవి గారు అనే అంటారు. ఆయనకుండే గ్రేస్ ఎవరికి రాదు. ఆయనతో పాటు యాక్ట్ చేయాలని ఎంతమంది హీరోయిన్లు ఇప్పటికీ ఎగబడుతుంటారండి. ఆ నలుగురు దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళ ఫ్యామిలీల గురించి వార్తలు రాసి బతికేస్తున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి గారు అమ్మగారు హాస్పిటల్కి ఏదో నార్మల్ చెకప్, ఆమె ఏజ్ ఓరియంటెడ్, ఖచ్చితంగా వెళ్ళి జనరల్ చెకప్స్ చేయించుకుంటారు. మనమే చేయించుకుంటాం ఎవ్రీ 6 monthsకి. ఐ చెకప్, డెంటల్ చెకప్, బ్లడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, డీహైడ్రేషన్ అవుతుందా బాడీ అని. ప్రెసెంట్ జనరేషన్ లో లేకపోతే ఎంత పొల్యూటెడ్ అయిపోతున్న ప్రతి దగ్గర మనం చేయించుకుంటే మనకే మంచిది కదా. వాళ్ళ అమ్మగారు మొన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ అమ్మగారి త్వరలో ఏదో అయిపోయింది, ఆమె చాలా సీరియస్గా ఉన్నారని న్యూస్. నిన్న ఏఆర్ రెహమాన్ గారికి కొంచెం ఛాతీలో నొప్పి వచ్చిందంటే ఆయనకు హార్ట్ అటాక్ అని న్యూస్ కదా. బతికున్న వాళ్ళని చంపేశారు, కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని చెప్పి న్యూస్. చంద్రమోహన్ గారు ఆయనైతే ఎన్నిసార్లు చంపేశారు, ఆయనైతే వేణుమాధవ్ గారిని అయితే 10 సార్లు చంపేశారు. వాళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తోడు వాళ్ళతో పాటు నటులు వచ్చి బయటకు వచ్చి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఈ న్యూస్ నిజంగా నేను ఈ రోజు మేము ఎందుకు చెప్తున్నామంటేనండి, మా ఛానల్లో ఇలాంటి వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షించాలి. ఆయన ఫోటోని అడ్డు పెట్టుకొని న్యూస్ రాస్తున్నాం. అసలు ఆ న్యూస్లో ఏమైనా నిజం ఉందా? ఆ న్యూస్లో నిజం కూడా లేదు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి గారికి క్యాన్సరా, ఆ కొడుకు దుల్కర్ సల్మాన్ ఎంత బాధపడతాడండి. అసలు నిజంగానే అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మేము ఇట్లా అనారోగ్యం బారిన పడ్డామని చెబుతారు. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన లోపలికి క్యాన్సర్ వచ్చిందని ప్రవేశించిందని తెలియగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నా ఏజ్ రీతి ఒక 4 కణాలు ఉన్నాయి అని నాకు వైద్యులు చెప్పారు, నేను జాగ్రత్తగా ఉంటున్నాను, నేను వెళ్ళి అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకొని వచ్చుకుంటానని చెప్పారు. నెక్స్ట్ సోనాలి బింద్రే, ఆమె క్యాన్సర్ ఉంది అని, గౌతమి గారు ఆ క్యాన్సర్ ని ఎట్లా అధిగమించారో అని వాళ్ళందరూ బయటకు వచ్చి అవేర్నెస్ కలిగిస్తున్నారు కదా. ఈమె మొన్నటికి మొన్న ఒక ఆమె అదేదో
డిసీజ్లో చచ్చిపోయిందని రాసేసి ఆమంతటా ఆమె రాసుకుంది న్యూస్. అవును పూనం పాండే అవును ఆమంతటా ఆమె న్యూస్ రాసేసుకొని నేను చచ్చిపోయానని చెప్పి ప్రాంక్ ప్లే చేసింది. ఇలాంటి వాళ్ళ న్యూస్ చూసి ఇలాంటి వాళ్ళు రాస్తున్నారు. సో మెగాస్టార్ గారు అంటే మన చిరంజీవి గారు కాదండి, అలాని మమ్ముట్టి గారికి కూడా కాదు. ఇది బేసికల్గా న్యూస్ అనేది రాసిన వాడు నిజంగా ఖచ్చితంగా శిక్షించాలి. బేసికల్ దట్ ఈస్ వాట్ మా ఛానల్ ద్వారా అవేర్నెస్ కలిగించడానికి పెట్టాము తప్ప ఇంకోటి లేదు. ప్లస్ అందులోనూ ఆయన ఈ 68 ఏళ్ల వయసులో ఎన్ని అవార్డులు ఆయన సొంతమైనాయి అంటే, ఆయన కిరీటంలో మరో ఆభరణంగా ఈ హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళు ఇచ్చిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆయన ఘనతకి మరోసారి పురస్కారం అందుకుంది. లాస్ట్ ఇయర్ పద్మవిభూషణ్ హైయెస్ట్ సెకండ్ సివిలియన్ అవార్డు, దానికి కూడా ఏడ్చారు. అవును ఈ మధ్య వివాదంలో చిరంజీవి గారు చాలా మాట్లాడుతున్నారు. ఈ ఏజ్ వచ్చి ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆయన మాట్లాడడం తెలీదా, ఆయన ఎందుకు అలా నోరు జారేస్తున్నారు, ఆయన ఎందుకు స్టేజ్ మీదకి వచ్చి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఏ రకంగా అయినా కూడా, అంటే నా పర్సెప్షన్లో చెప్తున్నాను, ఏ రకంగా అయినా చిరంజీవి గారు మాట్లాడింది అయ్యో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వేంటి అలా మాట్లాడేది, నువ్విదా సంస్కారం నేర్పిస్తున్నావు, నువ్విదా ఇన్నేళ్ళ ఇండస్ట్రీలో అని మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది సినిమాల్లోకి వచ్చి బతుకుతున్నారండి. ఆయన కనిపిస్తే దేవుళ్ళ భావించాలి చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. ఆయన మంచి పనులు నిజంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎంతమందికి చేశాడో, ఆయన నిజంగా ఎంతమందికి సాయాలు చేస్తాడా అనేది ఆయనతో పాటు తిరిగే వాళ్ళని అడగండి. ఆయన పిఆర్లు కానీ వాళ్ళని కానీ అడగండి. బ్లడ్ బ్యాంకులు పెట్టి దోచేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. నీకు అవసరమైతే బ్లడ్ ఎక్కడ దొరకపోతే ఆయన ఏదో ఒక బ్లడ్ బ్యాంకులో దొరుకుతుందిగా. అంతేగా, ఏదో బ్లడ్ అయితే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో ఆయన బ్లడ్ని అమ్ముకుంటున్నాడు అన్నారు. సరే, అక్కడ పనిచేసే డాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకంతా కూడా జీతాలు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇస్తుందా? స్వచ్ఛంద సంస్థ, అది ఎన్జిఓ. ఇప్పుడు నువ్వు వెళ్ళి రక్తాన్ని కొనుక్కునే స్టేజ్కి వచ్చాం మనం ఇప్పుడు. ఎందుకంటే మన ఒంట్లో రక్తం కూడా కలుషితం అయిపోయింది. అది మనం తినే తిండి వల్ల, మనం తీసుకునే పదార్థాల వల్ల ప్యూరిటీ లేదు. అలాంటప్పుడు ఆ ప్యూరిటీని వాళ్ళు మెయింటైన్ చేసి ఆ బ్లడ్ని అంతా స్టోరేజ్ చేయడానికి ఆ ఖర్చు కూడా దే ఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద హాస్పిటల్స్, దే ఆర్ నాట్ డిమాండింగ్ ఫ్రమ్ ద పీపుల్. ఇప్పుడు నాకు బ్లడ్ కావాలంటే నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్తే, బాబు నువ్వు ఏ హాస్పిటల్ నుంచి వచ్చావు, హాస్పిటల్ బిల్లు, ఆ డాక్టర్స్ అంతా ప్రిస్క్రిప్షన్ తీసుకోరా, నువ్వు అవన్నీ మేము హాస్పిటల్కి డైరెక్ట్గా టైఅప్ అవుతాము, నీకు నేను ఇవ్వము అంటారు. బికాస్ ఎందుకంటే వీడు ఎక్కడైనా తీసుకునే లేదని అమ్మితే అంతే కదా. సో హాస్పిటల్ వాళ్ళు వీడి ప్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంకులు చూసామండి ముంబైలో, ఢిల్లీలో, కుక్క రక్తము పంది రక్తాన్ని తీసుకొచ్చి మనిషి రక్తం అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇలాంటి న్యూస్లన్నీ కూడా స్ప్రెడ్ చేసి ఫలానా వాళ్ళకి లేని రోగాన్ని అంటగట్టి వాళ్ళ పేర్ల మీద బతుకుతున్నారే, అవసరమా అండి ఇది? ఆయనకు తెలిస్తే, ఆయన ఫ్యామిలీకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకో ఎక్కడో షూటింగ్లో ఉన్నారు, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎక్కడో వైజాగ్లోనే ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు, ఆయన ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నారు. పొరపాటున ఎవరో ఒకరు ఈ న్యూస్ పంపించారు, సడన్గా ఆ టైంకి చిరంజీవి గారు ఫోన్ ఎత్తకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తకపోవచ్చు. హుట్టిన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావాలిగా, నాన్నకి ఏమైందా అని. మరి ఇప్పుడు మనకే చూడగా ఒళ్ళు గుగురుపాటు అనిపిస్తుంది, ఏమైందని మనమే స్క్రోల్ చేస్తాం. ఏంటా తెలుగు ఇండస్ట్రీ ఏమైపోతుందా? మొన్ననే కదా ఆయన అక్కడికి వెళ్ళారు, నిన్ననే కదా యూకేకి వెళ్ళి అంత ప్రశంసలు తీసుకొచ్చారు, ఈ లోపల ఈ న్యూస్ ఏంటి? అందుకేనా ఆయన ఇంత సన్నగా అయిపోయారు? ఆ న్యూస్లో అలాగే ఉందండి. సో చిరంజీవి గారికి ఎటువంటిది ఏం లేదండి, బతికినంత కాలం హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో బతకాలి, ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. ఇలాంటి న్యూస్లు రాసి మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. థ్యాంక్ యూ.